శ్రీ గురుభ్యో నమః. శ్రీరాముడు నడయాడిన క్షేత్రాలను దర్శించుకోవడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. రామాయణంలోని ఘట్టాలకు సాక్షిభూతంగా నిలిచిన ప్రదేశాలను ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు కలిగే ఆనందం, అనుభూతి వేరు. అలాంటి క్షేత్రాలలో రామేశ్వరం ముందు వరుసలో కనిపిస్తుంది. తమిళనాడులోని అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలలో రామేశ్వరం ఒకటిగా చెప్పబడుతోంది. ఇది రామానంతపురం జిల్లా పరిధిలో వెలుగొందుతోంది. రామాయణంతో ముడిపడిన అనేక ఘట్టాలను ఇక్కడ మనసుతో దర్శించి తరించవచ్చు. సీతాదేవిని అపహరించిన రావణాసురుడు ఆమెను తన లంకా నగరంలో దాచాడు. రావణుడిని సంహరించడానికి లక్ష్మణుడితో వానర సైన్యంతో బయలుదేరిన రాముడు ఇప్పటి రామేశ్వరం నుండే సముద్రాన్ని దాటడం జరిగింది. రావణుడిని సంహరించిన అనంతరం సీతాదేవిని తీసుకుని తిరిగి వచ్చే సమయంలో రావణ హత్యా పాతకం నుండి విముక్తిని పొందడం కోసం శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడ ప్రతిష్టకు కైలాసం నుంచి శివలింగం తీసుకురమ్మని రాముడు చెబితే హనుమంతుడు కాస్త ఆలస్యంగా తీసుకుని వచ్చాడట. ముహూర్త సమయం మించిపోతుందనే ఉద్దేశ్యంతో సీతాదేవి ఇసుకతో చేసిన శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడట. ఆ తరువాత శివలింగాన్ని తీసుకువచ్చిన హనుమ రాముల వారిపై అలగడంతో ఆ సమీపంలోనే ఆ శివలింగాన్ని కూడా ప్రతిష్ఠ చేశాడట. ఆయన తెచ్చిన శివలింగానికి ప్రథమ పూజ జరుగుతుందని మరీ సెలవిచ్చాడట. శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం రామలింగేశ్వరుడిగా, హనుమ తెచ్చిన శివలింగం విశ్వలింగమని పిలువబడుతూ ఉంటుంది. రామలింగేశ్వర స్వామితో కలిసి పర్వతవర్ధిని అమ్మవారు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. రామేశ్వర క్షేత్రాన్ని చూడగానే ఈ క్షేత్రం యొక్క ప్రాచీన వైభవం ఎలాంటిదో మనకి అర్థమవుతుంది. పొడవైన ప్రాకారాలు, ప్రాకార మంటపాలు, ఎత్తైన గోపురాలు, పవిత్రమైన తీర్థాలు దర్శనమిస్తాయి. 12వ శతాబ్దం నుండి ఈ ఆలయ వైభవానికి ఆయా రాజవంశీకులు తమ వంతు కృషి చేస్తూ వచ్చినట్లుగా స్థల పురాణం చెబుతోంది. వాళ్ళంతా కూడా రామలింగేశ్వరుడిని తమ ఇష్టదైవంగా భావించి ఆరాధించినట్లుగా చరిత్ర స్పష్టం చేస్తోంది. ఇక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆయా తీర్థాలలో స్నానం ఆచరిస్తూ ఉంటారు. ఒక్కో తీర్థానికి ఒక్కో ప్రత్యేకత, ఒక్కో విశేషం ఉన్నాయి. ఇక ఇక్కడి గంధమాదన పర్వతంపై రాముల వారి పాదుకలను భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ గంధమాదన పర్వతంపై హనుమంతుడు ఇప్పటికీ ఉంటాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైన పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్షేత్ర దర్శనం వలన సకల శుభాలు చేకూరుతాయని భక్తులు భావిస్తూ ఉంటారు. స్వస్తి, శుభమస్తు.